Namaste. My name is Madhavi. As you know, I'm an astrologer, numerologist and a psychologist. నేను astrology, numerology కలిపి ప్రాక్టీస్ చేయడం అండ్ astronumerology రెమెడీస్ అండ్ దానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో ఒక మనిషి యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో కూడి చేయడం నా రీసెర్చ్ స్పెషాలిటీ. సో ఈ పర్టిక్యులర్ ఇవాళ మనం డిస్కస్ చేసుకునే వీడియోలో మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం చక్కగా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోందో చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో గోచార రీత్యా నవగ్రహ స్థితిగతుల రీత్యా ఎలా ఉందో చూద్దాం. మీ రాశి యొక్క లార్డ్ వచ్చి బుధ భగవానుడు రవి భగవానుడితో కలిసి పంచమ స్థానంలో సంచారం, గురు భగవానుడు నవమ స్థానంలో వెరీ గుడ్, శని భగవానుడు షష్టమ స్థానంలో, శుక్ర రాహువులు సప్తమము, కేతు మీ రాశి అందే సంచారం, కుజ భగవానుడు దశమ స్థానంలో సంచారం చేయడం జరుగుతోంది. హెల్త్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మీ రాశి లార్డ్ ఫస్ట్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే ఇమ్యూనిటీ మీకు ఎలా ఉంటుంది? మీ రాశి లార్డ్ పంచమంలో వెళ్ళి కూర్చున్నారు. ఇక్కడ ఏమవుతుంది? ఆలోచన రీత్యా ఆరోగ్యం పాడవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం, తీవ్రంగా ఆలోచించడం, అనవసరమైనవి బుర్రలో పెట్టుకోవాల్సిన అవసరం రావడం, ఇదా అదా, ఇదవుతుందా అదవుతుందా, ఇది కాకపోతే అదా అది కాకపోతే ఇదా, నిద్ర లేకపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. కన్యా రాశి కన్యా లగ్న. అనవసరమైనవి అండర్లైన్ విత్ రెడ్ పెన్. సో కాబట్టి నేను అది అనవసరం అని చెప్పేశాను కాబట్టి అనవసరమే, అది అవసరమైందైతే ఏది కాదు. ఇవి ఈ స్థితిగతులు ముందు ఇంకా చాలా చక్కగా ముందుకు వెళ్తాయి. ఇప్పుడు ఈ టైంలో జరిగేది ఎప్పటికీ ఉండదు. ఇదే నా మోటివేషనల్ టిప్ మీ అందరికీ. ప్రస్తుతానికి జరిగింది ఎప్పటికీ ఉండదు. పరిస్థితులు మారుతాయి, మంచి టైమ్స్ వస్తాయి. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, టైం తారుమారు అవుతుందని. తారుమారు అంటే ఆ తారు మారు కూడా పడుతుంది అని అర్థం. అంటే బ్యాడ్ టైమ్స్ గుడ్ టైమ్స్, గుడ్ టైమ్స్ బ్యాడ్ టైం. మంచి టైం నడుస్తోంది, బ్యాడ్ టైం విల్ ఫాలో. బ్యాడ్ టైం నడుస్తోంది, గుడ్ టైం విల్ ఫాలో. రైట్? ఇక్కడ మీ ఇమ్యూనిటీ మాత్రం చాలా చక్కగా చాలా ముందు మీకు చాలా బాగుంటుందండి, ఇబ్బంది ఏం లేదు. ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఫిఫ్త్ హౌస్ లార్డ్ శని భగవానుడు షష్టమంలో గోచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు కాస్త ఈ లాస్ట్ 2.5 yearsలో మీకు కాస్త కొన్ని ఆరోగ్యరీత్యా సమస్యలు రావడం కానివ్వండి, ఆరోగ్యరీత్యా డాక్టర్ని చూడవలసిన అవసరం రావడం కానివ్వండి, కొంచెం టెన్షన్ రీత్యా అవ్వడం కానివ్వండి, కాస్త కొంతమంది సర్జరీస్ దాకా వెళ్ళుంటారు కన్యా రాశి కన్యా లగ్న. ఇక్కడ మీకు అవన్నీ ఈ పాటికి అయిపోయే ఉండొచ్చు. సో శని యొక్క గోచార రీత్యా ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన ముందుకు వెళ్ళిపోయే ధోరణిలో ఉన్నారు కాబట్టి, సప్తమానికి వెళ్తున్నారు కాబట్టి ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఏమవుతుందంటే మీ యొక్క ఇంటర్నల్ హెల్త్ ఇప్పుడు సెట్ అయ్యే మోడ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఈ 2.5 yearsలో మీకు ఏదైతే హెల్త్ కంప్లైంట్స్ వచ్చాయో అవి రిపీట్ అవ్వకుండా చూసుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్కౌట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్, డయట్, ఇమ్యూనిటీ ఎక్సెట్రా. ఎడ్యుకేషన్ కనుక అది హెల్త్తో పాటు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఫిఫ్త్ హౌస్ లార్డ్ శని మీకు షష్టమంలో ఉండడంతో ఇక్కడ ఫోకస్ అనేది ఇక్కడ కాస్త బద్ధకము, కొంచెం లేజినెస్, టైం సరిపోలేదు అని కంప్లైంట్స్ ఇవ్వడము, లేకపోతే టైం ఉండి కూడా దాన్ని వృధా పొరపాటున చేయడము. జెన్యున్గా చేశారని ఎందుకనాలి, ఇన్జెన్యున్గానే అయ్యిందనే అనుకుందాం. కావాల్సుకుని అయితే ఎవరు చేయరు కదా. రవి బుధులు చాలా చక్కగా మంచి అండర్స్టాండింగ్లో మంచి హౌస్లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆ నడుస్తున్న శని యొక్క గోచార రీత్యా శని వల్ల కలిగిన ప్రభావం మీరు దాటడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ మీరు బుద్ధి బలంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ లేజినెస్ని కూడా ఓవర్కమ్ అయ్యే టైం ఇది చాలా చక్కగా. అయితే విపరీత రాజయోగం కూడా మీకు ఏర్పడుతుంది కాబట్టి మీకు ఇన్ యువర్ ఓన్ సైన్ కాబట్టి ఇది కూడా చాలా మంచి సంకేతం అనే చెప్పాలి. మంచి స్కిల్స్తో మీరు ముందుకు వెళ్తారు. ఎనిమీస్ మీకు ఎవరు అనేది మీకు ఈ టైంలో బయటపడతారు. ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ పంచమ లార్డ్నే చూస్తాం కాబట్టి ఆయన శని భగవానుడు షష్టమంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫిబ్రవరి 13 లోపల మీకు కాస్త
మిస్అండర్స్టాండింగ్స్ ఉండడము, కాస్త డౌట్ ఉండడము, డామినెన్సీ ప్రదర్శించడము, కోపతాపాలు ఎక్కువగా ఉండడం లాంటివి జరుగుతాయి. ఇక్కడ కోపతాపాలని కనుక పక్కన పెట్టినట్లయితే ఫిబ్రవరి 13 నుంచి కూడా ఇంకొంచెం బెటర్గానే ఉంటుంది. అప్పుడు కూడా ఎగ్రెషన్ ఉంటుంది, పూర్తిగా తగ్గుతుందని నేను అన్ను. కాకపోతే ఏంటంటే కాస్త కంట్రోలింగ్ కెపాసిటీ కూడా మీకే తెలుస్తుంది. బట్ అక్కడ కొంచెం మాట తీరుని ఒక్కసారి గమనించుకుంటూ ముందుకు వెళ్ళండి. వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్లయితే 7th హౌస్ లార్డ్ మీ గురు భగవానుడు అవుతారు కాబట్టి ఆయన 9వ ఇంట్లోనే సంచారం చేస్తున్నారు. ప్రోగ్రెసివ్ మోడ్లో కూడా వెళ్తారు కాబట్టి వక్రగతి నుండి సంతోషం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చాలా చక్కగా ముందుకు వెళ్తారు. ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణము, మంచి గుడ్ న్యూస్లు అందుకోవడము, చాలా శుభంగా ఉండడము, ఉత్సాహంగా ఉండడము, తర్వాత ఏదైనా లైఫ్ పార్ట్నర్ యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడము, లైఫ్ పార్ట్నర్ తో సంతోషాన్ని ఆనందాన్ని పంచుకునే టైం ఇది. లాస్ట్ 4 నెలల నుంచి కూడా అంత ఉత్తేజంగా లేదనే చెప్పుకోవాలి. బట్ ఇప్పుడు ఫిబ్రవరి 4 నుంచి కూడా ముందుకు వెళ్తూ చాలా శుభంగా ఉంటుందనే చెప్పాలి. అయితే మీరు కెరియర్ అండ్ బిజినెస్ కనుక చూసుకున్నట్లయితే నవమ దశమ స్థానాలు చూస్తాం కాబట్టి ఇక్కడ మీకు 9th హౌస్ లార్డ్ వచ్చి గురు భగవానుడు, దశమ స్థానం యొక్క లార్డ్ వచ్చేసేసి మీకు కుజ భగవానుడు అవుతారు కాబట్టి ఇక్కడ మీకు గురు భగవానుడు శుక్రరాశి యందు శత్రుస్థానం యందు గోచారం చేయడము, తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే దాని మూలాన మీకు ఓవర్ స్పెండింగ్, లగ్జూరియస్ స్పెండింగ్, ఒకటి కొనబోయి 2 కొనడం, లేదా ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం, ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నది ఇళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం, ఇళ్ళ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నది ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం, ఇలాంటి తారుమారు డెసిషన్స్ తీసుకోవడం లాంటివి ఇక్కడ జరుగుతాయి. లేదా ఇక్కడ ఒక మాట అంటాను అనేనా, మనం కొనగలం అని చెప్పడానికి కొండం లాంటివి ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాం కదా సొసైటీలో. బికాజ్ వీ లివ్ ఇన్ అ కమ్యూనిటీ అండి, వీఆర్ డెఫినెట్లీ హార్డ్ ప్రెస్ ఫర్ ప్రెషర్స్ సమ్ టైమ్స్, అండ్ ఫ్యామిలీ ప్రెషర్స్, కమ్యూనిటీ ప్రెషర్స్, ఇలాంటివి జనరల్గా మన సొసైటీలో ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి అంటే చూపించుకోవడానికే కొంటున్నారు అని నేను అన్ను. అలాంటి ఒత్తిడి యందు కొనుగోళ్ళు చేసే అవకాశాలు కన్యారాశి వారికి ఇక్కడ చాలా ఏర్పడుతున్నాయి. ఈ లైన్ నేను ఎందుకు చెప్పాను అని అంటే, ఇలా ఎవరన్నా డెసిషన్ తీసుకునే ధోరణిలో సగం దారి వెళ్ళుంటే ఒక్కసారి గమనించుకోండి. మనం ఎండ్ వరకు ఫుల్ఫిల్ చేయగలమా? తర్వాత మనం ఫైనాన్షియల్గా బాగానే ఉంటామా? మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందుకు వెళ్తాము అనుకుంటే దిగుదాము, లేకపోతే ఆగిపోదాం. బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కుజ భగవానుడు బుధ భగవానుడి యొక్క రాశి యందు సంచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక రకంగా మంచిదే, ఇబ్బంది ఏం లేదు. ఎనర్జీ చాలా బాగుంటుంది, ఇంప్లిమెంటేషన్ బాగుంటుంది, ఐడియాస్ వస్తాయి, క్లారిటీ ఉంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, క్లయింట్స్ వ్యవహారం బాగుంటుంది, కొత్త కొత్త ప్రాజెక్ట్స్లోకి మిమ్మల్ని రోప్ చేయడం, ఎవరైనా బెంచ్ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మళ్ళీ ప్రాజెక్ట్స్కి అలైన్ అవ్వడం లాంటివి జరుగుతాయి. ఈ టైంలో ఒక్కసారి గో అండ్ సీ యువర్ RM, మీ రిసోర్స్ మేనేజ్మెంట్ టీమ్స్ని ఒకసారి వెళ్ళి చూడండి. ఆ టైంలో కూడా మీరు చాలా చక్కగా యుల్ బీ రోప్డ్, యునో బెంచ్ మీద 3-4 months తర్వాత ఐ నో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ గో అండ్ సీ యువర్ RM, ఐ మీన్ కీప్ ఫాలోయింగ్ అప్ విత్ దెమ్. ఈ ప్రాజెక్ట్కి ఐఎమ్ సూటబుల్, ప్రాబ్లీ ఐఎమ్ గుడ్ ఇన్ ట్రయింగ్ హియర్, మేబీ నేను ఈ ప్రాజెక్ట్కి నేను అలైన్ అయితే నేను బాగా చేయగలుగుతాను, ఇలాంటివి కూడా ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఇక్కడ ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ కూడా చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు, చాలా చక్కగా మీరు సర్ఫేస్ అవుతారు. ఐ మీన్ యుల్ బి షైనింగ్ ఇన్ యువర్ ఆఫీస్, షైనింగ్ ఇన్ యువర్ ఇండస్ట్రీ, ఆర్గనైజేషన్, మన్ననలు పొందడం, ఇలాంటివి కూడా చాలా చక్కగా బాగుంటాయి. బుధ భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రం చేయడము మీకు 108 సార్లు ప్రతిరోజు కూడా ఈ నెల మొత్తం మీకు శుభం చేకూరుస్తుంది. హనుమాన్ చాలీసా ప్రతిరోజు యాజ్ యూజువల్ ఈ సంవత్సరం మొత్తం మనం చేయాల్సిందే 2 సార్లు ప్రతిరోజు చేయండి. శుభం.